మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. సో గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, కొంతమంది పీకల్లోతు కష్టాల్లో ఉంటారు. లైక్ ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, సో కుటుంబ పరంగా, రిలేషన్స్ పరంగా అన్నీ కట్ అయిపోయి ఇక నా జీవితం అయిపోయింది అనుకుని చాలా నిరాశలో ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా జీవితంలో మళ్ళీ తిరిగి పుంజుకోవాలంటే, కంబ్యాక్ ఇవ్వాలంటే ఈ శ్రావణ మాసంలో విశేషంగా ఎలాంటి పద్ధతులు కావచ్చు, పూజలు కావచ్చు ఆచరిస్తే బాగుంటుంది అంటారు? చాలా మంచి విషయమే. ఇది అందరికీ అవసరమైనటువంటిదే. ఎందుకంటే నా పని అయిపోయిందని చాలా మంది భావనలో ఉంటూ ఉంటారు. ఇక నేను మళ్ళీ తిరిగి లేవలేనేమో జీవితంలోని నిరాశలో ఉంటారు చాలా మందికి. నదిలో చీమ కొట్టుకుపోతూ ఉంటే దానికి ఏదన్నా ఆకు లేదంటే ఏదన్నా ఒక గడ్డి పోసో లేకపోతే ఏదో ఒకటి దొరికిందనుకోండి, దాని పైకి ఎక్కుతుంది. ఎక్కి దాని నుంచి తప్పించుకొని బయటపడుతుంది. అంటే కష్టాల్లో ఉన్నప్పుడు దానికి ఏదన్నా ఆసరా కావాలి, ఆ సపోర్ట్ చేసుకొని బయటపడే అవకాశం ఉంది. అట్లాగే కష్టాల్లో ఉన్న వాళ్ళకి కూడాను మనం ఇందాక మీరన్నట్టు అష్ట కష్టాలు, వాళ్లకు ఆసరా అనేది ఎవరు అంటే భగవంతుడు. ఏమిటి? భగవంతుడు. మనుషులు నమ్ముకోకూడదు. మనుషులు నమ్ముకున్నామంటే ఏం చేస్తారో చెప్పలేం, ఊహించలేం. ఈ రోజుల్లో మనిషికి నిలువెల్లా విషం అన్నారు కదా. ఏమిటి? విషం. నిలువెల్లా విషం అన్నారు కదా. అలాగే అంటే మంచి చెడులు ఉంటాయి, అందరికి కాదు. కానీ అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం, సందర్భాన్ని, సమయాన్ని బట్టి వాళ్ళ నడవడిక, ప్రవర్తన ఉంటుంది. కానీ ఎప్పటికైనా సరే మనల్ని ఒడ్డున వేసేవాడు, మన కష్టాల నుంచి కడతీర్చేవాడు, బయట వేసేవాడు, రక్షించేవాడు ఎవరైనా ఉన్నారంటే అది భగవంతుడే. అయితే ఆ భగవంతుని మనము ప్రేమతోనూ భక్తితోనూ మనము చేయాల్సింది చేస్తే, మనం చేస్తే ఏ పనైనా అంతే కదా. మనము వంట వండకుండా తినాలంటే ఎట్లా? ఇప్పుడంటే హోటల్ ఉన్నాయి, హోటల్లో తెచ్చుకొని తింటారనే వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ మనం కష్టపడి మనం చేసుకుంటే తినగలుగుతాం. అట్లాగే మనము భక్తితో భగవంతుణ్ణి పూజిస్తే కంపల్సరిగా మనము కష్టపడి వంట చేసుకొని తింటే మనకు శక్తి వస్తుంది. అట్లాగే మనము ప్రేమతోనూ భక్తితోనూ భగవంతుణ్ణి పూజించాల్సిన విధానం, ఆరాధించాల్సినటువంటి విధానం, మనం చేయాల్సింది మనం చేస్తే తప్పకుండా ఆయన దానికి ప్రతిఫలాన్ని కలగచేస్తాడు. ఆ కలగ చేసింది ఎలా ఉంటుంది అంటే, మన జీవితము 3 పూలు 6 కాయల్లా దినదినము అభివృద్ధి చెందుతాం. ఎంతటి అష్ట కష్టాల్లో ఉన్నవాడైనా కూడా మనం భగవంతుణ్ణి ఆరాధించే, పూజించే విధానం బట్టి మనం ఇప్పుడు ఒక కరెక్ట్గా చెప్పుకుంటాం. గుడి దగ్గర ఒక బిచ్చగాళ్ళు ఎంతోమంది కూర్చొని ఉంటారు, అటు ఇటు. వచ్చే వాళ్ళని, పోయే వాళ్ళని అయ్యా భిక్షాం దేహి అని అడుక్కుంటా ఉంటారు. కంపల్సరిగా ఆ దేవుడి దగ్గరికి దర్శనం చేసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గుడికి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు, లేదంటే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరికి దానం చేయాలని అనిపిస్తుంది. ఎందుకంటే ముందుగా మన పాపాన్ని మనం కడుక్కోవాలి, మన కర్మల్ని మనము కడిగేసుకోవాలి అని చెప్పేసి వాడికి తోచింది వాడు దానం చేస్తాడు. అలా పొద్దుటి నుంచి సాయంత్రం దాకా పోయే వాళ్ళందరూ కూడా వాళ్ళకి దానం చేయడం వల్ల వాళ్ళకి ఎంతో సంపద వచ్చేస్తుంది. కానీ అక్కడ మనిషి చేసే దానము వాడికి ఎంతవరకు ఉపయోగపడుతుందని చెప్పలేం. కానీ అలాగే మనము భగవంతుని ఇదే విధంగా అడుక్కుంటే ఆయన చేసే దానం ఎలా ఉంటుందో తెలుసా? మన జీవితమే మారిపోతుంది, మన తలరాతే మారిపోతుంది. మనమే కాకుండా మన కొడుకులు, మనమళ్ళు, ముని మనమళ్ళు, ఒక 7 తరాల వరకు ఇంకా వస్తూనే ఉంటుంది యోగం. దాన్నే ఒక మాటలో చెప్పాలంటే దాన్నే దైవానుగ్రహం. దానికి మనము ఈ మంత్రం పఠిస్తూ సాయంత్ర సమయంలో దేవుడి దగ్గర గుడిలో అయినా వెళ్ళి, ఆ గుడిలో ఉన్నటువంటి మనకు నాగదేవతల దగ్గర కావచ్చు, లేదంటే నవగ్రహాల దగ్గర కావచ్చు, లేదంటే మూల విరాట్ ఉన్నటువంటి అక్కడైనా కావచ్చు. ఇవే కాకుండా వేప చెట్టు, వేప చెట్టు కింద కూర్చొని ఎక్కడైనా సరే
మన ఇంట్లో ఆ వేప చెట్టు కింద కూర్చొని మనము ఈ మంత్రాన్ని పఠించాలి. ఇలా చేతులను జోడిస్తూ మన ఆ చెట్టు కింద అయినా కూర్చొని ఉత్తరముఖంగా మల్లుకొని, ఇది గుడిలోనే, లేదంటే నీళ్ళలో ఉన్న ప్రాంతాలు అంటారనమాట. సముద్రం కావచ్చు, కోనేరు కావచ్చు, చెరువు కావచ్చు, ఇటువంటి నీళ్ళలో ఉన్న ప్రాంతాలైనా సరే, నది ఒడ్డు, కాలువలు, పెద్ద పెద్ద కాలువలు, నదులు, సముద్రాలు, ఇటువంటి చోటైనా కానీ ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి సాయంత్ర సమయంలో. అది కూడా 5 నుంచి 7 లోపు. ఈ మంత్రం ఏమిటంటే ఓం ఐం హ్రీం క్రీం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధన ధాన్యాధిపతియో ధనధాన్య సమృద్ధిమే దేహి 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 దాపయ ధాపయ ధాపయ స్వాహ. అంటే ఈ మంత్రార్థం ఏమిటంటే మనం మూల మంత్రాలు బీజాక్షరాలతోటి ఆయనను ఆహ్వానిస్తున్నాము. ఆహ్వానిస్తూ దాంతోపాటు ధనధాన్యాధిపతియో, ధనానికి ధాన్యానికి సర్వసకల సంపదలకి ఆయన అధిపతి. ధనధాన్యాధిపతియో, పతి అంటే లక్ష్మీదేవి యొక్క పతి విష్ణువు, అట్లాగే ఈ ధనానికి అంతటికి కూడా పతి ఆయన కుబేరుడు. అందుకనేసి ధనధాన్యాధిపతియో ధన ధాన్య సమృద్ధి. సమృద్ధి అంటే నాకెంత కావాలో అంత. అంటే ఇప్పుడు ఒకసారి ఇచ్చేసి నువ్వు వదిలేయడం కాదు, నాకు ఎప్పుడూ కూడా నాకు కావాల్సినంత, నాకు అవసరమైనంత కూడా దాన్ని దాపయ అంటే రమ్మని, ఇమ్మని. 100% నువ్వు గుడికి వెళ్తూ భిక్షగా అడిగితే నీకు తోచిందే వేస్తావు, వేయకుండా పోవు సామాన్యంగా. ఒకవేళ లేకపోయినా రేపు ఇస్తాలే అని చెప్తావు. ఏమిటి, నీ దగ్గర లేదనుకుందాం, లేదు ప్రస్తుతము రేపు ఇస్తాలే అని చెప్పి చెప్తావు. ఉన్నదనుకోండి ఏదో ఒకటి వేస్తావు. అది కూడా లేదనుకోండి నీ దగ్గర ఉన్న పండు పలము ఏదో ఒకటి అయినా ఇచ్చేస్తావు, ప్రసాదమైనా ఇచ్చేస్తావు లేదనకుండా. అట్లాగే ఒక మనిషే అడగగానే ఇవ్వాలని అనిపించింది వేశాడు. అలాగే నువ్వు సాక్షాత్కారంగా నమ్మకంతో, ప్రేమతో, భక్తితో నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు ఎందుకు చేయకుండా పోతాడు? ఒక మనిషే మనకు దానం చేసినప్పుడు, చాటి మనిషికి దానం చేసినప్పుడు భగవంతుడు మనకెందుకు దానం చేయకుండా పోతాడు? తన తల్లి తండ్రి అన్నీ తానై ఉన్నవాడు. మన దగ్గర కాన్ఫిడెన్స్ లేదు. ఏమిటి అంటే మనలో నెగటివ్ ఆలోచనలు ఎక్కువైపోయినాయి. పాజిటివ్గా ఆలోచించి నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి భక్తి శ్రద్ధలతో, ప్రేమతో నేను ఇందాక చెప్పినట్టు ఈ మంత్రాన్ని సాయంత్ర సమయంలో తరచూ వీలైతే 108 సార్లు, కుదరకపోతే వాళ్ళకు వీలైనంత మినిమం 9 సార్లు, లేదంటే 5 సార్లు అయినా సరే, 27 సార్లు అయినా సరే, లేదా 18 సార్లు అయినా సరే, వాళ్ళ యొక్క టైం బట్టి, వాళ్ళ ఓపికను బట్టి ఈ మంత్రాన్ని సాయంత్ర సమయంలో ఇలా చేతులు పెట్టాలి. ఇలా చేతులు పెట్టడం అంటే భగవంతుని సాక్షాత్తు కుబేరుణ్ణే మనము యాచించుకుంటున్నాము. ఆయన వేసే దానం ఎలా ఉంటుంది అంటే నా జన్మకే కాదు, నా కొడుక్కి, నా కూతుర్లకి, నా మనమళ్ళకి, నా ముని మనమళ్ళకి అందరికీ కూడా వస్తూనే ఉంటుంది. అలాగే 100% ఇది ఎవరైనా సరే సాయంత్ర సమయంలో, ప్రతిరోజు ఏ రోజైనా పర్వాలేదు, సాయంత్ర సమయంలో ఇలా చెట్టు కింద కూర్చొని చేసినట్టయితే, లేదు చెట్టు లేదు, ఇందాక చెప్పాను కదా, సర్ప విగ్రహాలు ప్రతిష్ఠ చేసిన చోట కావచ్చు, పుట్ట ఉన్న చోట కావచ్చు, అది కుదరకపోతే నవగ్రహాల దగ్గర కావచ్చు, లేదంటే ఇది కాకపోతే ఆంజనేయ స్వామి దగ్గర, ఎక్కడ ఆంజనేయ స్వామి మనము ఉత్తరముఖంగా చూస్తూ ఉండాలి. ఉత్తరముఖంగా చూస్తూ ఉండడం దేనికంటే ఆ కుబేరుణ్ణి మనము యాచించుకుంటున్నాం, ఆయనను ఆహ్వానిస్తున్నాం. అలా మరొకసారి ఈ మంత్రం కూడా చెప్తాను. ఓం ఐం హ్రీం క్రీం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతియో ధనధాన్య సమృద్ధిమే దేహి 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 దాపయ ధాపయ ధాపయ స్వాహ. అయిపోయి అంతే, ఇంక తిరుగులేదు. ఇది
అలా ఒక 41 రోజు కానీ లేదంటే 108 రోజులు కానీ ఇది చెయ్యాలి. చేసినట్టయితే వాడి దరిద్రం అంతా కూడా కొట్టుకుపోతుంది. వాడి దరిద్రం అంతా కూడా కొట్టుకుపోతుంది. ఇంకా వీడే కుబేరుడు. ఇది వాస్తవం. దీన్ని నమ్మి చేసిన వాడు బాగుపడతాడు. దీన్ని నమ్మకుండా కావాలని కామెంట్ చేసేవాడు కష్టాలు పడుతూ ఉంటాడు. ఇది నిజం. సో పీకల్లోతు కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా శ్రావణ మాసంలో ఎలాంటి పద్ధతులు, ఎలాంటి మంత్రాలు జపిస్తే వాళ్ళ పరిస్థితి అనేది మెరుగవుతుందో మీ మాటల్లో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.